నాలుగు గోడలు నాలుగు గదులు కాదు ఇల్లంటే. కొన్ని ఆశలు, ఆత్మీయతలు, మరికొన్ని ప్రేమలు, బంధాలు కలగలిసిన మమతల కోవెల. పూరిల్లో, మిద్దిల్లో, పెంకుటిల్లో, మేడల్లో, ఏదైతేనేం అంతటి కుటుంబాన్ని తన రెక్కల్లో పొదుముకున్న పర్ణశాల. అలసి వచ్చిన వేళ తన ఒడిలో సేదదీర్చే చల్లని తల్లిఒడి. కష్టాలు, కన్నీళ్లు, కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగింపులు, సరదాలు, సందళ్ళు ఒకటేమిటి, 6 ఋతువులు వచ్చిపోయే కూడలి. వేకువ కేరింతలు, వెన్నెల ముచ్చట్లు, నవ్వుల జలపాతాలు, నట్టింట పంట కాల్వల గజ్జల సవ్వళ్ళు కలబోసుకుని తరం నుండి తరానికి తరగలెత్తి పారే జీవనది. పండగలు, పున్నాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, కథలు, కార్యాలు సంబరంగా జరుపుకునే పవిత్ర వేదిక. పక్షుల కిలకలలు, పచ్చని తోట, తరాల ఆచారాల, సాంప్రదాయాల ఆటపట్టు. సమాజానికి కావలసిన మనిషిని తయారు చేసి పంపే కర్మాగారం. ఇప్పుడీ పచ్చని ఇంటి మీద పాపిష్టి కన్ను పడింది. ఇంటి ముందు ముగ్గుల్ని చెరిపేసి వాడెవడో ఇంటి దువ్వారానికి కట్టుకున్న మమకారాల మావిడాకుల తోరణాలు తెంపేసి ఇంటినో కార్యాలయం చేసేడు. ఇంట్లో సాలేగూడు పెట్టి చిక్కుకున్న పురుగు జవజీవాల్ని పీల్చేస్తాడు. కలల ప్రపంచం కళ్ళ ముందు నిలిపి మనిషినో యంత్రం చేస్తాడు. ఇంటి వద్దే ఉద్యోగమంటాడే గాని కంప్యూటర్లు, మానిటర్లు, అప్లికేషన్లు, ప్రాజెక్టు మధ్య సనాతనమైన ఇల్లు అనే భావనను కొల్లగొట్టుకుపోతాడు. ఇంట్లో ప్రేమల్ని, పాశాల్ని, మమతల్ని, మమకారాల్ని, ఆశల్ని, అనుబంధాల్ని, సరదాల్ని, సందల్లని, ఆలకల్ని, ఆత్మీయ పలకరింపుల్ని అన్నీ దొంగిలించుకుపోతాడు. ఇల్లు ఇప్పుడు ఇంకిపోయిన జీవనది, నిశ్శబ్ద ఎడారి, పాటను కోల్పోయిన కోయిల. మీ బీవీఎస్.